అర్జున్ అరెస్ట్ చేశారు. సో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత గతంలో ఇటువంటి సిచ్యువేషన్ లోనే కొంతమంది ప్రొసెషన్ చేసి ఇబ్బందుల పాలు చేశారు. అధికారుల యొక్క విధులకు ఆటంకం కలిగించారని లేదంటే ఈ రకంగానే ఇబ్బంది పడ్డ తర్వాత వారిపైన కూడా ఇదే రకంగా కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదయ్యి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రిమాండ్కి కూడా తరలించే సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో ఏం కాబోతోంది? నిజంగానే అరెస్ట్ చేసి ఆయన కూడా గతంలో మాదిరిగా రిమాండ్కి తరలిస్తారా? రిమాండ్కి తరలించాల్సి వస్తే అల్లు అర్జున్కి మాత్రం నిజంగానే ఇక్కడ తదుపరి యాక్షన్లో భాగంగా ఊసలు లెక్క పెట్టడం ఖాయంగా కనబడుతోంది. ఆయన కూడా జైలు సంఖ్యల మధ్య ఉండడం ఖాయంగా కనబడుతోంది. ఒక ఉదాహరణగా గతంలో బిగ్ బాస్ సీజన్ 7 అనుకుంటా బహుశా ఆ సీజన్ సెలబ్రేషన్ లో భాగంగా బయటకు వచ్చినటువంటి టాప్ లిస్ట్ గా నిలిచినటువంటి టాప్ 1 గా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్ అనే ఒక వ్యక్తి ఇదే తరహాలో ప్రొసెషన్ లో పాల్గొన్నాడు. పోలీసులు అటు వెళ్ళొద్దని చెప్పినా కూడా కొంతమంది అత్యుత్సాహపరులు ఆయన చెప్పిన ప్రకారంగా పోలీసు చెప్పిన ప్రకారంగా వినకుండా ఆయన ఆ దారి వెంబడే తీసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. సో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ నెలకొని అయితే గతంలో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించే సందర్భాలు ఉన్నాయి. ఆయన సుమారుగా 10-15 రోజుల పాటుగా జైల్లో కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే తరహాలో ప్రొసెషన్ నిర్వహించారు. అక్కడ ఎటువంటి అనుమతులు లేవనగా పోలీసులు చెప్తున్నారు. అనుమతి లేకుండా ఆయన అక్కడ రావడం, ఆయన వచ్చి రావడం కారణంగానే తొక్కిసలాట జరగడం. ఈ తొక్కిసలాటలో పెద్ద ఎత్తున అక్కడ లాఠీ చార్జ్ కూడా చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ మరణానికి కూడా కారణమయ్యారు. కాబట్టి ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోకుండా ఇది ఇలా రావడం ఏంటి, ఒక సెలబ్రిటీ అని ఒక విమర్శ ఎదుర్కోవడంతో పాటుగా పోలీసులు కూడా ఆయన పైన క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఆయన ఇప్పటికే దాదాపుగా చేరుకున్నట్టు తెలుస్తోంది. చిక్కడపల్లి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. అయితే గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా రిమాండ్కి తరలిస్తారా? గతంలో జరిగిన సంఘటనలో భాగంగానే ఇప్పుడు కూడా సేమ్ ఉండబోతోందా? గతంలో ఇదే మాదిరిగా జరిగిన ఉదాహరణ తీసుకుంటే కనుక డెఫినెట్గా అల్లు అర్జున్ని రిమాండ్కి తరలించడం ఖాయంగా కనబడుతోంది. కానీ ఇక్కడ ఏముంటుందో చూడాలి. ఒక బిగ్గెస్ట్ సెలబ్రిటీ నేషనల్ అవార్డు గ్రహీత పుష్ప 2 సినిమాలో నటించి కొన్ని రికార్డులని కైవసం చేసుకొని రికార్డులను బద్దలు కొట్టేసిన ఒక టాప్ సెలబ్రిటీ అల్లు అర్జున్ అరెస్ట్ అనే వార్త సంచలనంగా మారింది. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. నాకు తెలిసి బహుశా ఇంతటి స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గట్టించినటువంటి ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేయడం ఈ రకంగా అంటే ఒక ప్రొసెషన్లో భాగంగా పాల్గొనే నేపథ్యంలో ఒక మహిళ మరణానికి కారణమయ్యారు. కాబట్టి కొన్ని క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం మొదటిగా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా ఒక అల్లు అర్జున్ లాంటి ఒక ఐకాన్ స్టార్ పుష్ప సినిమాలో నటించిన వ్యక్తిగా నేషనల్ అవార్డు గ్రహీతగా ఆయన అరెస్ట్ వార్త పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఎస్ మీరు చూడొచ్చు, అల్లు అర్జున్ని ఇంటికి చేరుకున్నారు పోలీసులు. ఆ సందర్భంలో అల్లు అర్జున్ కిందే ఉన్నాడు. అల్లు అర్జున్ భార్య కూడా అక్కడే ఉన్నారు. సో వీరంతా కూడా పోలీసు అక్కడ చేరుకునే నేపథ్యంలో ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చేతి దొరికాయి విజువల్స్ అన్ని కూడా. పక్కనే పోలీసులు ఉన్నారు అరెస్ట్ చేసేందుకు వచ్చిన నేపథ్యంలో. ఎస్ ఇక్కడ చూడండి, పోలీసు కూడా మాట్లాడుతున్నారు ఆయనతో పాటుగా. అరెస్ట్ నేపథ్యంలో అల్లు అర్జున్ భార్య అక్కడే ఉన్నారు. అరెస్ట్ నేపథ్యంలో వారు వారిస్తున్నారు. మాకు కొంచెం అవకాశం ఇవ్వండి, అరెస్ట్ కుదరదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు బహుశా. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. కాబట్టి నేను వస్తాను, మీరు తీసుకెళ్లాల్సిన పని లేదంటున్నారా, లేదంటే నన్ను అరెస్ట్ చేయకండి, నేను కోర్టులో ఉందని చెప్తున్నారా? ఏదైనా కూడా ప్రస్తుతం పక్కనే బన్నీవాస్ కూడా ఉన్నారు. ఆయన ఉదయాన్నే బహుశా ఈ ఘటన చోటు చేసుకున్న ఆ సమయంలో అప్పుడే ఆయన టీ తాగుతున్నారు, కాఫీ తాగుతున్నారు బహుశా. పక్కనే బన్నీవాస్, అల్లు అరవింద్ గారు, పక్కనే అల్లు అర్జున్ సతీమణి అనుకున్నారు. చాలా మంది పోలీసులు ఉన్నారు అక్కడ చూడండి, చాలా మంది పోలీసులు ఉన్నారు. కొంతమంది అభిమానులు కూడా అక్కడ చేరుకున్నారు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చేరి దొరికిన విజువల్స్ ఇవి కూడా. సో అల్లు అర్జున్ అభిమానులకి అరెస్ట్ చేసే నేపథ్యంలో ఆయన ఏదో చెప్తున్నారు. తర్వాత ఏం జరగాలి, ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు వినడం లేదు, పోలీసులు అరెస్ట్ తప్పదంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి నెక్స్ట్ డే ఏం చేయాలి ఏంటని బహుశా ఆయన సజెషన్ ఇస్తూ ఉన్నట్టున్నారు. పక్కనే ఆయన తమ్ముడు అల్లు శిరీష్ కూడా ఉన్నాడు. సో పోలీసు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినడం లేదు, అరెస్ట్ తప్పదు అన్నట్టుగా చెప్తున్నారు, అరెస్ట్ చేయాల్సిందంటూ కూడా పట్టుబడుతున్నారు. ఆయన అఫ్కోర్స్ ఆయన తన సొంత వాహనంలో వస్తానని చెప్పినప్పటికీ వద్దు మా వాహనంలో రావాలంటే వారంతా వారి చెట్టు తెలుస్తోంది. ఒకసారి ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్దాం మరిన్ని అప్డేట్స్ కోసం. ఎస్ రవిచంద్ర, అల్లు అర్జున్ని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు పోలీసులు, ఎక్కడికి తరలిస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తున్నారు అని మాత్రం అల్లు అర్జున్ టీం అయితే చెప్తోంది. చిక్కడపల్లి పోలీసులు ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ లో అందరి మీద, థియేటర్ యాజమాన్యం మీద, అలాగే అల్లు అర్జున్ టీం మీద వీళ్ళందరి మీద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే థియేటర్ యాజమాన్యాన్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని
రిమాండ్ కూడా తరలించిన అవకాశం తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ రోజు అల్లు అర్జున్ దగ్గరకు వచ్చారు. అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తమే తీసుకెళ్తున్నారని మాత్రం అల్లు అర్జున్ టీం చెప్తున్నప్పటికీ కూడా స్టేషన్ కు వెళ్లిన తర్వాత పోలీసు విచారణలో అల్లు అర్జున్ చెప్పిన దానికి సంతృప్తి పడతారా, అల్లు అర్జున్ పై నమోదైన కేసులు అలాగే ఆ సెక్షన్ల ప్రకారం అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలిస్తారా, మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికైతే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా అరెస్టు అన్న వార్తే ఇప్పుడైతే దావానంగా వ్యాపించింది. రవిచంద్ర ప్రజెంట్ అల్లు అర్జున్ ని పోలీసుల వాహనంలోనే తరలిస్తున్నట్టుగా సమాచారం అంతోంది. ఆయన పోలీసుల వాహనంలో తీసుకెళ్తున్నట్టు డెఫినెట్ గా అరెస్ట్ గా భావించాల్సిందే. సో నెక్స్ట్ ఏం ఉండబోతోంది? ఆయన తన వాహనంలో వస్తానంటగా వారిచ్చినట్టు కూడా తెలుస్తోంది, కానీ పోలీసు ఎట్టి పరిస్థితుల్లో వినలేదు. నెక్స్ట్ ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండబోతోంది? ఇప్పుడు స్టేషన్ కి తీసుకెళ్లిన తర్వాత